కన్న తండ్రి నుంచి కాటికి కాలు చాపిన వృద్ధుడి వరకు వికృతకాండతో విలయ తాండవం చేసి భావితరాల భవ్యవనితల భవిష్యత్తును భయంకరంగా మార్చివేస్తున్నారు. వాళ్ళు ఎక్కడో ఉండరు, మనతో పాటే కలిసుంటారు, జనంతో పాటే తిరుగుతుంటారు. కాబట్టి మార్పు మన నుంచే రావాలి. మనం నమ్ముతున్న దేవుళ్ళు కూడా గుండెల్లో, శిరస్సున అర్ధశరీర భాగాలను ఇచ్చి ఆచరించి మనకు మార్గం చూపారు. అలా పాటించి మన పిల్లలకు చూపగలగాలి. కూతురుపై కన్నా కొడుకుపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. మొదట ఇంట్లోని ఆడవాళ్లను గౌరవించడం అలవాటు చేయాలి. తద్వారా ఇంట్లో ఆడవారిని గౌరవించినట్టే సమాజంలో స్త్రీలందరినీ గౌరవించడం అలవడుతుంది. ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేసిన వారిని అంతం చేయాలి, వాళ్ల అంగం తీసేయాలి అంటారు. జరిగిన సందర్భాలలో మీడియాతో పాటు సామాజిక మాధ్యమాలలో ఉవ్వెత్తున చర్చలు కొనసాగిస్తారు. అయినా ఆగుతుందా? మహిళ మనుగడ ప్రశాంతంగా సాగుతుందా? కనుకనే బాలుడుగా ఉన్న ప్రాయం నుంచే స్త్రీలకు ఇవ్వవలసిన ప్రాముఖ్యత తెలియపరచాలి. మ్రొక్కే వ్రంగనిధి మనే వ్రంగదు కదా.